హాయ్ అందరికీ. ఈరోజు సండే స్పెషల్ ఏం చేశారు? నేనైతే పాయ కర్రీ చేశాను. ఈరోజు మార్నింగే మా ఆయన మార్కెట్కి వెళ్ళి మేక కాళ్ళని తీసుకొని అయితే వచ్చాడు. అక్కడే బాగా కాల్పించుకొని కడిగించి తీసుకొని వచ్చాడు. అక్కడ వాళ్ళు ఎంత కడిగినా మనం ఇంటికి తీసుకొచ్చి నీళ్ళలో వేసి చాక్తో మంచిగా ప్రతి ముక్కని గీక్కుంటూ కడుక్కుంటే దానిపైన ఉన్న డస్ట్ బ్లాక్ కాల్చిన బ్లాక్ అంతా వెళ్ళిపోయి ఇలా నీట్గా ఉంటుంది. నీట్గా కడుక్కోవాలి. ఇప్పుడు వీటిని తీసుకొని అందులోకి ఒక 5 గ్లాస్ వాటర్ తీసుకొని కుక్కర్లో వేసుకొని ఈ గ్లాస్తో 5 గ్లాసుల వాటర్ తీసుకొని కుక్కర్లో వేసుకొని బాగా 4-5 విజిల్స్ వచ్చే వరకు బాగా ఇలా ఉడికించుకోవాలి. ఇందులో ఉన్న వాటర్ని సపరేట్ చేసి పీసెస్ని సపరేట్ చేసుకొని తీసుకోవాలి. అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చి ధనియాల పౌడర్, కొద్దిగా సాల్ట్. ఇప్పుడు సాల్ట్ వేసుకోవడం వల్ల పీసెస్ టేస్టీగా ఉంటాయి మనం తినేటప్పుడు. కొద్దిగా పసుపు, 2 స్పూన్ల కారప్పొడి, 2 స్పూన్ల కారప్పొడి వేసుకొని వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, కారప్పొడి, పసుపు, సాల్ట్ ఇవన్నీ మంచిగా ప్రతి ముక్కకు పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే పీసెస్ మనం తినేటప్పుడు అంత టేస్టీగా ఉంటాయి. మీకు నాన్ వెజ్లో ఏ కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. మా ఆయనకైతే ఈ కర్రీ అంటే చాలా చాలా ఇష్టం. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకోవాలి. నేనైతే నాన్ వెజ్లోకి కాస్త ఎక్కువే వేస్తాను ఆయిల్. కాస్త ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 బిర్యానీ ఆకు, ఒక స్టార్ ఫ్లవర్, ఒక 4-5-6 లవంగాలు, యాలకులు, అలా ఇంట్లో ఉన్న మసాలా దినుసులు వేసుకొని కాస్త వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయను తీసుకొని సన్నగా తరుక్కొని వేసుకోవాలి. తర్వాత అడ్డంగా చీల్చిన ఒక 4-5 పచ్చిమిర్చిని తీసుకొని వేసుకోవాలి. ఇవి తొందరగా మంచిగా వేగడానికి కాస్త సాల్ట్ని కూడా వేసుకొని వేయించుకోవాలి. ఆయిల్లో ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ కాస్త వేగిన తర్వాత పుదీనాని కూడా వేసుకొని మిక్స్ చేయాలి. మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ కాస్త వేగిన తర్వాత కొద్దిగా పసుపును వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు మనం అన్నీ మిక్స్ చేసి పెట్టుకున్న ఆ పీసెస్ని వేసుకోవాలి. వేసుకొని
పీసెస్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ అంతా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఒక 4-5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ కొంచెం పైకి వచ్చిన తర్వాత ఒక గ్లాస్తో వాటర్, ఆయిల్ అంతా బయటకు వచ్చిన తర్వాత ఒకసారి కలబెట్టుకొని కొద్దిగా ఓల్ గరం మసాలా, వేయించిన ధనియాల పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ మసాలాలంతా పీసెస్కి పట్టేలాగా ఒక 2 మినిట్స్ ఉడికించుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చి బాగా ఉడికింది పీస్. స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. అంతేనండి, పాయా కర్రీ రెడీ. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీ పాయా కర్రీ రెడీ. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో చెప్పండి. ఈరోజు సండే మీరేం చేశారో కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. పుదీనాతో సర్వ్ చేసుకున్నాను. చూడడానికి ఎంతో టెంప్టింగ్గా ఉంది కదండి. థ్యాంక్ యూ.